హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. మా నాన్న మర్యాదగా అడిగితే తాత ఇవ్వను అన్నారు. ఇంకా మనకి చిన్నప్పుడే పెళ్ళైంది. నా పెళ్ళాన్ని ఇంకొకరికి ఇచ్చి చేస్తూ ఉంటే నేనెందుకు ఊరుకుంటాను? ఇప్పుడు నువ్వు అన్నావు కదా, నువ్వు ఇవ్వకపోతే నా కొడుకే ఎత్తుకుని వస్తాడని. అలాగే మేము చేశాము అని అంటాడు కార్తీక్. దానికి ఖుషి హిహి అని నవ్వుతూ, నేనేదో ఊరికే అలా అన్నాను రావణ్. శౌర్య గుడ్ బాయ్ కదా, మన కొడుక్కి నో చెప్పలే అని అంటే శౌర్య గుర్రుగా ఖుషి వైపు చూస్తూ మనసులో, ఖుషి రావణ్‌తో కలిసి వాడిలాగే బీస్ట్‌లా తయారవుతుంది రాక్షసి అని అనుకుంటాడు. రక్షిత శౌర్య ఫేస్ చూసి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వుకుంటే కార్తీక్ సైడ్ స్మైల్‌తో ఖుషి వైపు చూస్తూ మనసులో, దీనికి తెక్కు ఎక్కువైంది అని అనుకుంటూ, చేసిన ఓవర్ యాక్షన్ చాలు కానీ సైలెంట్‌గా కూర్చో అని అంటాడు కొంచెం సీరియస్‌గా. కార్తీక్ సీరియస్‌నెస్ చూసి బుద్ధిగా వెళ్లి కార్తీక్ పక్కన కూర్చుంటుంది సిట్ రైట్‌లో, నోటి మీద వేలు పెట్టుకొని. కార్తీక్ ఖుషిని చూసి నవ్వుకుంటూ మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. అమ్మ నాన్నని చూసి అందరూ షాక్ అయినా కూడా తాతయ్య షాక్ అవ్వలేదంట. తాతయ్య ముందే ఊహించారు ఇలా జరుగుతుందని. నాన్న అమ్మ వచ్చేసరికి గృహప్రవేశం కోసం ఏర్పాట్లు కూడా చేశారట. తర్వాత అంతా బాగానే ఉంది. కొన్ని రోజులు సరదాగా చిలిపి గొడవలతో 4 నెలల తర్వాత మామ తమ్ముడు ఆ ఈడియట్ ప్రకాష్ వచ్చాడట. సంతోషంగా ఉన్న ఆ ఇంట్లోకి వాడు అడుగు పెట్టిన దగ్గర నుంచే సమస్యలు మొదలయ్యాయి. వాడొచ్చిన 2 నెలలకే తాతయ్య హార్ట్‌అటాక్‌తో చనిపోయారు. నిజానికి అది మర్డర్ అని అన్నీ కోల్పోయిన తర్వాత నాకు అర్థమైంది అని అంటాడు తడిచేరిన కళ్ళతో. ఖుషి కార్తీక్‌ని అలా చూసి బాధగా కార్తీక్ చేతిని చుట్టేసి కార్తీక్ బుగ్గ మీద ముద్దు పెట్టి పెదవి విరుస్తూ, నువ్విలా ఉంటే నాకేడుపొస్తుంది అని అంటే వెంటనే కార్తీక్ నార్మల్ అవుతూ చిన్నగా స్మైల్ చేస్తాడు. కార్తీక్ నవ్వడంతో ఖుషి హుషారుగా, తర్వాత ఏం జరిగిందో చెప్పు రావణ్, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అంటే కార్తీక్ చిన్న స్మైల్తో మళ్ళీ చెప్పడం మొదలు పెడతాడు. తాతయ్య చనిపోయిన తర్వాత ఒక 1 మంత్ కి అమ్మ ప్రెగ్నెంట్ అయింది. నాన్న బిజినెస్ లో బిజీ అయ్యారు తాతయ్య లేకపోవడంతో. ఇంకా మామ రాజకీయాల్లో బిజీ అయ్యారు. ఎంత బిజీగా ఉన్నా కూడా నాన్న అమ్మని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. మామ కూడా అన్నయ్యల అమ్మకి ఎప్పుడూ ఏ ఇబ్బంది రాకుండా చూసుకునేవాడు. 9 నెలల తర్వాత నేను పుట్టిన 10 రోజుల్లో నాన్న బిజినెస్ ఫారిన్‌లో పెట్టడానికి ఓకే అవ్వడం, మామ మినిస్టర్ అవ్వడం 2 ఒకేసారి జరిగిపోయాయి. తర్వాత కొన్ని రోజులు అంతా బాగానే సరదాగా గడిచిపోయింది. నాకు 4 ఏళ్లున్నప్పుడు అత్త ప్రెగ్నెంట్ అని తెలిసింది అని చెప్పడంతో ఖుషి కార్తీక్ వైపు చూస్తూ, రావణ్ అని పిలుస్తుంది చిన్నగా. కార్తీక్ చెప్పడం ఆపి, హుఫ్, మళ్ళీ నా బ్రెయిన్‌లెస్ బ్యూటీకి ఏదో డౌట్ వచ్చింది అని అనుకుంటూ ఖుషి వైపు చూస్తాడు ఏంటి అన్నట్టు. ఖుషి అందరి వైపు ఒకసారి చూసి కార్తీక్ వైపు చూస్తూ, అది మరి నువ్వు తాతయ్య గురించి మాత్రమే చెప్పావు, అమ్మమ్మ గురించి చెప్పలేదెందుకు అని అడిగితే కార్తీక్ కొంచెం బాధగా, నాన్నకి 10 ఏళ్లున్నప్పుడు నానమ్మ చనిపోయారు. తాతయ్య ఒక్కడే నాన్నని అత్తని పెంచారు అని చెప్తాడు. ఖుషి కార్తీక్ భుజం మీద తల పెట్టుకుని కార్తీక్ చేతిని చేతిలోకి తీసుకుంటూ, నెక్స్ట్ ఏంటో చెప్పు, మీ అత్త ప్రెగ్నెంట్, తర్వాత ఏమైంది అని అడిగితే కార్తీక్ ఖుషి తల మీద ముద్దు పెట్టి, అత్త ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నేను అత్త దగ్గరే ఉండేవాణ్ణి. రోజు నా బుజ్జిదానికి మాటలు చెప్తూ అలా చేస్తూ అత్తతోనే ఉన్నాను. ఆనంది అత్త ఎప్పుడు ఏడిపించేది నన్ను, అత్త టమ్మీలో బుజ్జిది కాదు బుజ్జిగాడున్నాడని. కానీ నేను మాత్రం నాకు మరదలొస్తుంది, ఇంకా నా పెళ్ళాం తనే అని ఫిక్స్ అయిపోయాను అప్పుడే అని అంటాడు. అంతే. ఖుషి పాప విసురుగా పైకి లేచి కార్తీక్ వైపు కోపంగా చూస్తూ, అంటే నువ్వు చిన్నప్పుడే వేరే అమ్మాయిని లవ్ చేసావు, నన్ను కాకుండా, ఐ హేట్ యు అని అంటుంది చంపల మీద జారుతున్న కన్నీళ్లతో. అందరి పరిస్థితి తల కొట్టుకోవడమే అన్నట్టుంటే కార్తీక్ ఒక డీప్ బ్రీత్ తీసుకుని వదిలి ఖుషి వైపు వీలైనంత సహనంగా చూస్తూ, ఓసే తిక్కల్, చెప్పేది పూర్తిగా వినవే అని అంటాడు. ఖుషి కార్తీక్ చెప్పేది వినకుండా ఏడుస్తూనే కార్తీక్ వైపు కోపంగా చూస్తూ, అదేమో బుజ్జిది, నేనేమో తిక్కల్ కదా అని అడుగుతుంది మూతి ముడిచి. కార్తీక్ నుదుటి మీద వేలితో రబ్ చేసుకుంటూ, హుఫ్ అని గాలి పీల్చుకొని వదిలి
ఖుషి వైపు కొంచెం సీరియస్ గా చూస్తూ, ఏయ్ చుప్ అని అరుస్తాడు బేస్ వాయిస్ లో. కార్తీక్ వాయిస్ కి ఖుషి ఉలిక్కిపడి బెదరు కళ్ళతో కార్తీక్ వైపు చూస్తుంది, వెక్కిళ్ళు పెడుతూ కష్టంగా ఏడుపాపుకుంటూ. కార్తీక్ ఖుషి చేతిని పట్టుకుని వడిలో కూర్చోబెట్టుకుని ఖుషి కళ్ళు తుడుస్తూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని కొన్ని నీళ్లు తాగించి, ఓయ్ ఆ బుజ్జిదానివి నువ్వే కదే అని అంటాడు ఖుషి నుదురు మీద చిన్నగా తట్టి. ఖుషి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఆ బుజ్జిదాన్ని నేనేనా అని ఫేస్ బ్రైట్ గా పెట్టి అడిగితే కార్తీక్ ఖుషి నెత్తి మీద మొట్టి, నేను చెప్తుంది అదే కదే అని అంటాడు. ఖుషి మూతి ముడిచి, అంటే నాకంటే శౌర్య పెద్దవాడు కాదా? నేను అనుకొని నువ్వు అమ్మ టమ్మీలో ఉన్న శౌర్యని లవ్ చేసావేమోనని నాకు ఏడుపొచ్చింది అని అంటుంది ఇంకా చిన్నగా వెక్కిళ్ళు పెడుతూ. ఎర్రగైన ఖుషి ముక్కు మొహం చూసి కార్తీక్ చిన్న స్మైల్తో ఖుషి బుగ్గ మీద ముద్దు పెడుతూ, చెప్పేది పూర్తిగా వినవే, నేను నిన్ను తప్ప కలలో కూడా ఎవ్వరిని లవ్ చేయలేదు. నాకు నా ఈ బ్రెయిన్లెస్ బ్యూటీ నా తిక్కల్ మాత్రమే కావాలి, ఇంకెవ్వరు వద్దు. అత్త టమ్మీలో ఉన్నది నువ్వే, శౌర్యగాడు కాదు. చెప్పేది పూర్తిగా విను, ఇలా పిచ్చి డౌట్లు పెట్టుకోకుండా అని అంటాడు. ఖుషి కార్తీక్ షర్ట్ కి ముక్కు తుడుస్తూ, మరి శౌర్య నాకంటే పెద్దోడు కదా, నాకంటే ముందు శౌర్య పుడతాడు కదా అని అడుగుతుంది ఇన్నోసెంట్ గా. కార్తీక్ కర్చీఫ్ తీసి ఖుషి ఫేస్ తుడుస్తూ, ఓసే తిక్కల్, చెప్పేది పూర్తిగా వినవే, అత్త టమ్మీలో ఉన్నది నువ్వే, శౌర్యగాడు నీతో రక్తం పంచుకు పుట్టిన అన్న కాదు. శౌర్య ప్రకాష్ కొడుకు. శౌర్య నాకంటే 3 ఏళ్లు చిన్నోడు. అసలు ఎవ్వరికి శౌర్య ఉన్నట్టు కూడా తెలీదు అని చెప్తాడు. ఒక్క నిమిషం ఆలోచించి కార్తీక్ వైపు చూస్తూ, నువ్వు లవ్ చేసింది నన్నే కదా, అమ్మ టమ్మీలో ఉన్నది కూడా నేనే కదా అని మళ్ళీ అడుగుతుంది వేలు చూపిస్తూ. కార్తీక్ ఖుషి వేలికి ముద్దు పెట్టి, నువ్వే అత్త టమ్మీలో ఉన్నది అని అంటే ఖుషి కార్తీక్ వైపు ఒక్క నిమిషం చూసి, సరే స్టోరీ కంటిన్యూ చేయండి అని అంటే కార్తీక్ ఖుషి వైపు ఒకసారి చూసి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. అలా నువ్వు అత్త టమ్మీలో ఉన్నప్పటి నుంచి అత్తతోనే ఉన్నాను నేను. 5వ నెలలో అత్తకి సీమంతం ఏర్పాట్లు చేస్తే అత్తని అమ్మ చాలా బాగా రెడీ చేసింది. అత్త రూమ్లో ఉండేసరికి మిల్క్ తాగే టైం అయిందని నేను మిల్క్ గ్లాస్ తీసుకొని పైకి రూమ్లోకి వెళ్ళాను అని చెప్తూ అప్పుడు జరిగింది గుర్తు చేసుకుంటాడు కార్తీక్. నుదుటి మీద పడుతున్న సిల్కీ హెయిర్, మిల్కీ వైట్ స్కిన్, చెవికి చిన్న పోగు, చురుకైన కళ్ళు, మెరూన్ కలర్ ధోతీలో వైట్ షర్ట్ వేసుకుని ముద్దుగా ఉన్నాడు కార్తీక్. కార్తీక్ చేతిలో ఉన్న మిల్క్ గ్లాస్ అరవింద గారికి ఇస్తూ, అత్త ఇవి తాగు, లోపల నా బుజ్జిదానికి ఆకలి వేస్తుంది అని అరవింద గారి పొట్ట మీద చేయి పెట్టి చెప్తూ ఉంటే అరవింద గారు నవ్వుతూ పాల గ్లాస్ తీసుకొని తాగుతారు. కార్తీక్ బుగ్గ మీద వేలు వేసుకుని ఆలోచిస్తూ అరవింద గారి పొట్ట వైపు చూస్తూ ఉంటే అరవింద గారు కార్తీక్ వైపు చూస్తూ, ఏం ఆలోచిస్తున్నావు కన్నా అని అడుగుతారు. కార్తీక్ అరవింద గారి వైపు చూస్తూ, అత్త బుజ్జి ఎప్పుడు బయటకు వస్తుంది అని అడిగితే ఆనంది గారు నవ్వుతూ కార్తీక్ ముందు మోకాళ్ళ మీద కూర్చొని, ఇప్పుడు 5వ నెల కాబట్టి ఇంకో 4 నెలలకు వస్తుంది నీ బుజ్జిది అని చెప్తే కార్తీక్ అరవింద గారి పొట్ట మీద ముద్దు పెట్టి, బుజ్జి తొందరగా బయటకు వచ్చే నా కోసం అని అంటాడు. కార్తీక్ ముద్దు పెట్టగానే మొదటిసారి లోపల ఉన్న బేబీ కదులుతున్న ఫీలింగ్ కలుగుతుంది అరవింద గారికి. మొదటిసారి కదిలేసరికి అరవింద గారికి కొంచెం నొప్పిగా అనిపించి, అమ్మా అని అంటూ వెనక్కి ఉన్న కుర్చీలో కూర్చుంటే ద్రాక్షాయిని గారు అరవింద గారి వైపు చూస్తూ, ఆరు భయపడకు, లోపల బిడ్డ కదిలింది, మొదటిసారి కదా, అందుకే కొంచెం నొప్పిగా అనిపించుంటుంది అంతే అని చెప్పడంతో అరవింద గారు సంతోషంగా పొట్ట మీద చేయి పెట్టుకొని చూస్తారు. లోపల బిడ్డ కదలకపోయేసరికి మళ్ళీ కదలటం లేదు ఎందుకు అని అడిగితే కార్తీక్ అరవింద గారి పొట్ట మీద చేయి పెట్టి చూస్తాడు. లోపల బిడ్డ మళ్ళీ కదలడంతో కార్తీక్ హ్యాపీగా, అత్త చూడు బుజ్జిని కదిలింది అని అరవింద గారి చేయి పట్టుకొని పొట్ట మీద పెడితే లోపల బిడ్డ కదలడంతో సంతోషంగా నవ్వుతూ ఉంటే ఒక 10 నిమిషాలకు అరవింద గారిని బయటకు తీసుకొచ్చి కూర్చోబెడతారు. ముందుగా ప్రతాప్ గారు అరవింద గారికి బొట్టు పెట్టి గాజులు వేసి ఆశీర్వదించి కానుక చేతిలో పెడితే తర్వాత ముత్తైదులు వస్తూ ఉంటే కార్తీక్ అరవింద గారు ముందుకు వచ్చి అరవింద గారి చేతిలో ఒక చిన్న బాక్స్ తీసుకుని వచ్చి పెడతాడు. అరవింద గారు కార్తీక్ వైపు చూస్తూ, ఏంటి కన్నా ఇది అని అడిగితే కార్తీక్ అరవింద గారి వైపు చూస్తూ, అత్త ఇది నా బుజ్జిదాని కోసం అని అంటాడు. అరవింద గారు ఆ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక యూనిక్ డిజైన్ ఉన్న చైన్ అండ్ డాలర్ ఉంటాయి. అరవింద గారు ఆ చైన్ చూసి కార్తీక్ నుదుటి మీద ముద్దు పెట్టి తల నిమురుతూ, చాలా బాగుంది కన్నా నీ గిఫ్ట్,
అని అంటే కార్తీక్ అరవింద గారి బుగ్గ మీద ముద్దు పెట్టి పొట్ట మీద ముద్దు పెట్టి, బుజ్జి, నీకోసం చాలా ఎదురు చూస్తున్నా, తొందరగా వచ్చి అత్తని ఇబ్బంది పెట్టకు అని ముద్దు ముద్దుగా చెప్తాడు. అలా అందరి ఆశీర్వాదంతో సీమంతం గ్రాండ్ గా జరుగుతుంది. అదంతా గుర్తు చేసుకుంటూ సైలెంట్ అయిపోయిన కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, నువ్వు ఫస్ట్ అత్త టమ్మీలో నా స్పర్శ వల్లే కదిలేవు. ఫస్ట్ మాత్రమే కాదు, ప్రతిసారి నేను అత్త టమ్మీని టచ్ చేసినప్పుడే కదిలేదానివి నువ్వు. అప్పుడు అత్త టమ్మీలో ఉన్నప్పుడు చక్కగా నేనేం చెప్పినా వినేదానివి. కానీ ఇప్పుడు మాత్రం అస్సలు చెప్పేది వినిపించుకోకుండా తిక్క తిక్క ప్రశ్నలు వేస్తూ పిచ్చిగా ఆలోచిస్తూ నన్ను విసిగిస్తున్నావు అని అంటాడు. ఖుషి కార్తీక్ వైపు గుర్రుగా చూస్తూ ఉంటే కార్తీక్ చిన్న స్మైల్తో చూస్తూ, నువ్వు ఎలా చూసినా నీకున్న తిక్క మాత్రం తగ్గలేదు కదా అని అంటే ఖుషి అప్పటికి కార్తీక్ మాటలు బుర్రలో ఓ పక్కకి స్టోర్ చేసి, తర్వాత ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది. కార్తీక్ చిన్న స్మైల్తో, ఏముంది, తర్వాత 4 months కి నువ్వు పుట్టావు నా కోసం. ఇంట్లో అందరికీ ప్రిన్సెస్ అయ్యావు. అందరూ నిన్ను ఎంతో అపురూపంగా చూసుకునేవాళ్ళు. అందరి గారాల పట్టిగా మారావు. ఊరికే ఏడ్చేదానివి ఎప్పుడు. నేను నిన్ను పట్టుకోగానే వెంటనే ఏడు పాపేసేదానివి. 21వ రోజు నామకరణ ఫంక్షన్ ఏర్పాటు చేస్తే నీ కోసం అత్త అమ్మ పట్టులంగా తీసుకుని వస్తే నేనది వెయ్యనివ్వకుండా మెత్తటి డ్రెస్ తీసుకుని వచ్చి బుజ్జికి ఇదే వేయాలి, మీరు తెచ్చిన డ్రెస్ గుచ్చుకుంటుందని వద్దు అని గోల చేసి ఆ డ్రెస్ నే వేసేలా చేశాను. ఆ రోజే నీకు ఖుషి ఐరేంద్ర అని పేరు పెట్టారు మామ. ఐరేంద్ర అంటే అర్థం ఇంద్రుని కూతురని, అంటే ప్రిన్సెస్ అన్నమాట. నువ్వు మామకి ప్రిన్సెస్ కదా, అందుకే ఆ పేరు పెట్టారు నీకు. ఇంకా ఎప్పుడు నువ్వు సంతోషంగా ఉండాలని ఖుషి అని పేరు పెట్టారు. ఆ రోజే పంతులు గారు నీ జాతకం రాసి ఆ అమ్మాయికి చిన్న ప్రాణగండం ఉందని చెప్పడంతో అందరూ కంగారుగా ఏం చేయాలని అడిగితే, ఆ అమ్మాయికి 5 ఏళ్లు నిండి 6 వచ్చే ముందు అమ్మాయికి పెళ్లి చేయండి, ఆ అమ్మాయి జాతకానికి సరిపోయే అబ్బాయితో అని చెప్పారు. అత్త వెంటనే నా జాతకం తీసుకుని వచ్చి చూపిస్తే పంతులు గారి జాతకం చూసి ఆ అమ్మాయి జాతకంతో అబ్బాయి జాతకం అద్భుతంగా కలిసిందని చెప్పడంతో ఆ రోజు అందరూ నీకు నాతో పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. తర్వాత రోజులు గడుస్తూ వచ్చాయి. నీకు 2 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకరోజు వర్షం పడుతూ ఉరుములు మెరుపులు వస్తూ ఉంటే నువ్వు భయంతో ఏడుస్తూనే ఉన్నావు. ఎవరు ఎంత భయం పోగొట్టే ప్రయత్నం చేసినా నువ్వు అలానే ఏడుస్తూ ఉన్నావు. నేను స్కూల్ నుంచి వచ్చేసరికి నేను రాగానే నిన్ను ఎత్తుకుని తిప్పుతూ మాటలు చెప్తూ ఉంటే నా గుండెల మీద నిద్రపోయావు భయం మర్చిపోయి. ఆ రోజు మొదలు ఎప్పుడు వర్షం పడినా నా దగ్గరే పడుకునేదానివి. తర్వాత రోజులు చాలా సంతోషంగా సాగాయి. నీకు 5 years వచ్చే వరకు. ఆనంది గారు ఖుషిని ఆడుస్తూ ఉంటే విజేంద్ర గారిని చూసి ఖుషి బొమ్మలు పక్కన వేసి, మామా అంటూ విజేంద్ర గారి దగ్గరికి వెళ్తుంది. విజేంద్ర గారు ఖుషిని ఎత్తుకొని నుదుటి మీద ముద్దు పెట్టి, నా బంగారం అని అంటూ ముద్దు చేస్తూ ఉంటే అప్పుడే స్కూల్ బ్యాగ్తో ఇంట్లోకి అడుగు పెడతాడు కార్తీక్. కార్తీక్ ని చూడగానే ఖుషి విజేంద్ర గారి ఒళ్ళో నుంచి కిందకి జారి, రావణ్ అని అంటూ కార్తీక్ వైపు పరుగు పెడితే కార్తీక్ చిరునవ్వుతో ఖుషిని 2 చేతుల్లోకి తీసుకొని, ఓయ్ ఐరా, నన్ను మిస్ అయ్యావా అని అడుగుతాడు. ఖుషి కార్తీక్ చేతిలో గింజుకుంటూ మిచ్చయ్యాను అని చెప్తే కార్తీక్ ఖుషిని లోపలికి తీసుకువచ్చి కిందకి దించి, వాటర్ తేవే అని అంటాడు. ఖుషి చిన్నగా పరుగు పెడుతూ కిచెన్లోకి వెళ్ళి అరవింద్ గారు చీర కొంగు పట్టుకొని లాగుతూ వాటర్ అని అంటే అరవింద్ గారు నవ్వుతూ, కార్తీ వచ్చాడా అని అంటూ ఫ్రిడ్జ్ లో నుంచి వాటర్ బాటిల్ తీసి ఖుషి చేతికిస్తుంది. ఖుషి దాన్ని గట్టిగా పట్టుకొని మళ్ళీ చిన్న పరుగుతో హాల్లోకి వచ్చి విజేంద్ర గారికి బాటిల్ ఇస్తుంది. కార్తీక్ ఖుషి వైపు, ఓయ్ నాకేవి వాటర్ అని అడిగితే ఖుషి కార్తీక్ వైపు చూడకుండా విజేంద్ర గారు ఒడిలోకి ఎక్కి కూర్చుంటే విజయేంద్ర గారు నవ్వుకుంటూ కొన్ని నీళ్లు తాగి కార్తీక్ ఇస్తారు. ఖుషి విజేంద్ర గారి మీసం లాగి ఆడుతూ ఉంటే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ, ఓయ్ ఆడుకుందాం పదా అని అంటే ఖుషి కార్తీక్ వైపు ఒకసారి చూసి విజేంద్ర గారి వైపు చూస్తూ, నెల్లాను నువ్వు అని అంటుంది. కార్తీక్ గుర్రుగా ఖుషి వైపు చూస్తూ, మళ్ళీ నువ్వు ఆడుకుందామని వచ్చినప్పుడు అప్పుడు చెప్తా నీ పని అని అనుకుంటూ పైకి రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తే నైట్ డిన్నర్ టైంలో ఖుషి కార్తీక్ దగ్గరికి వచ్చి చేతులు చాపుతుంది. కార్తీక్ నవ్వుతూ ఖుషిని ఎత్తుకుని టేబుల్ మీద కూర్చోబెట్టి ప్లేట్ చేతిలోకి తీసుకొని ఖుషికి తినిపిస్తూ కార్తీక్ తింటూ ఉంటాడు. ఎందుకంటే ఖుషి కార్తీక్ ఇంట్లో ఉంటే ఎవ్వరు తినిపించినా తినదు. ఖుషి ముద్దు ముద్దుగా మాటలు చెప్తూ చేతులు తిప్పుతూ కార్తీక్ పెడుతుంది, తింటూ ఉంటుంది. మిడ్ నైట్లో వర్షం పడుతూ పెద్దగా ఉరుములు మెరుపులు వస్తూ ఉండడంతో
ఖుషి భయపడుతుందని అరవింద గారు ఖుషిని దగ్గరికి తీసుకొని చిన్నగా జోకొడుతూ ఉంటే కొంచెం సేపటికి ఒక దగ్గర పిడుగుపడి పెద్ద శబ్దం రావడంతో ఖుషి ఉలిక్కిపడి ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అరవింద గారు ప్రతాప్ గారు ఎంత ఊరుకోబెడుతూ ఉన్నా భయంతో ఏడుస్తూ ఉంటే పిడుగు చప్పుడికి కార్తీక్కి మెలకు వచ్చి ఖుషి భయపడి ఉంటుంది అని అనుకుంటూ ఫాస్ట్ గా ప్రతాప్ గారి రూమ్ లోకి వచ్చి డోర్ నాక్ చేస్తే డోర్ సౌండ్ అవ్వడంతో ప్రతాప్ గారు వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తారు. కార్తీక్ ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి ఖుషి వైపు చూస్తూ ఐరా అని పిలిస్తే అప్పటి వరకు ఏడుస్తూ అరవింద గారిని కరుచుకుపోయిన ఖుషి కళ్ళు తెరిచి కార్తీక్ దగ్గరికి పరుగు పెట్టి వెక్కుల మధ్య రావణ్ అని అంటూ కార్తీక్కి కరుచుకుపోతుంది. కార్తీక్ ఖుషిని ఎత్తుకొని ఓయ్ ఏం కాలేదు, ఇటు చూడు నా వైపు అని అంటుంటే ఖుషి ఏడుస్తూనే తల తిప్పి కార్తీక్ వైపు చూస్తుంది. కార్తీక్ ఖుషి కళ్ళు తుడుస్తూ నువ్వు గుడ్ గర్ల్ కదా అని అంటే ఖుషి అవును అన్నట్టు తలుపుతుంది. మరి గుడ్ గర్ల్ ఇలా ఏడవకూడదు కదా అని అంటాడు కార్తీక్. ఖుషి చెంపల మీద జారుతున్న కన్నీళ్లతో అవును అని తలూపుతూ ఉంటే అప్పుడే పెద్దగా ఉరుము రావడంతో ఆ సౌండ్ కి భయంగా కార్తీక్ మెడ చుట్టూ గట్టిగా చేతులు వేసి పట్టుకుని కార్తీక్ కి కరుచుకుపోతుంది. మళ్ళీ ఏడుస్తూ ఉన్న ఖుషిని చూస్తూ కార్తీక్ ఒకసారి అరవింద గారు ప్రతాప్ గారు వైపు చూసి బెడ్ మీద కూర్చుంటూ తన ఒడిలో ఖుషిని కూర్చోబెట్టుకుని ఓయ్ నువ్వు ఇలా ఏడిస్తే నేను వెళ్ళిపోతా అని అంటాడు. కార్తీక్ చెప్తున్నా తన గతం మొత్తం విన్నా ఖుషి రియాక్షన్ ఎలా ఉండబోతుంది? కార్తీక్ తమ కోసం ఇన్నాళ్ళు పడిన కష్టాన్ని, తనపై పెంచుకున్న ప్రేమను అర్థం చేసుకుని అతనికి నిజమైన భార్యగా మారుతుందా? కార్తీక్ ఖుషి ఒక్కటయ్యేదెప్పుడు? ప్రకాష్ అంతటి మారణ హోమం దేనికోసం సృష్టించాడు? ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.